బాబ్జీ, చెయ్యి విరిచేస్తాను చెయ్యి పట్టుకున్నావంటే. తెలుసు మేడం, మీ చెల్లెల్ని మళ్ళీ పనికి ఎక్కడ రమ్మంటారో అని భయపడే కదా మొన్న నా మెడ విరిచావు. అప్పుడే మర్చిపోతానా? బాబు, ఈ ఒక్కసారికి అర్థం చేసుకో బాబు. మీరే అర్థం చేసుకోండి ఆంటీ. నా దగ్గర మీ రెండో కూతురు అప్పు తీసుకుంది, మీ పెద్ద కూతుర్ని కట్టమంటున్నా. దానికి ఈవిడ ఒక్కరోజు టైం అడుగుతుంది. నేనేమో ఇవ్వను అంటున్నాను. మీరే చెప్పండి, మీ రెండో కూతుర్ని పనికి పంపిస్తారా, పెద్ద కూతురుతో అప్పు కట్టిస్తారా? బాబ్జీ, ఓవర్ యాక్షన్ చేయకు. నీకు రావాల్సిన డబ్బంతా రేపు ఉదయం నీ చేతిలో పెడతా. అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిక్కడి నుంచి. కుదరదు. కుదరదంటే కుదరదంతే. 50,000 రూపాయలు ఇస్తావా, లేదా దానికి బదులుగా ఈ బండి లాక్కెళ్ళమంటావా? బాబ్జీ, బాబ్జీ, ప్లీజ్ బాబ్జీ. ఈ బండి నాది కూడా కాదు, మా కోచ్ గారిది. నా బండి బేబమ్మ లాక్కు వెళ్ళిందని జాలిపడి ఆయన బండి ఇచ్చారు నాకు. ఓ, ఆయనకి మనలాగే జాలి ఎక్కువ అనమాట. సర్లే, ఎవరి బండి అయితే ఏంటి, నా 50,000కి షూరిటీగా ఈ బండి తీసుకెళ్తా. అడ్డుపడితే పోలీస్ కేసు పెడతా, తర్వాత నీ ఇష్టం. బాబ్జీ, నా కూతురు ఒక్కరోజే కదా గడువు అడిగింది. ఒక్క అవకాశం ఇవ్వు. అప్పటికి అప్పు కట్టలేకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో. మీకోసమని ఈ బాలరాజు వేడివేడిగా కాఫీ పెట్టాడు, తీసుకోండి. కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన సన్ జెమినీలో.